కుండీలో ఏపుగా కొమ్మ రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ ఉన్న చంద్రకాంతం మొక్కను చూస్తూ ఉంది మైథిలి. ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బావుణ్ణు. ములుకుల్లాంటి మాటల బారి నుండి తప్పించుకోవచ్చు అనుకుంది. అత్తగారు నిర్మల మాటలు చెవిలో గింగిరాలు కొడుతూ ఉంటాయిలా. అమ్మాయ్, ఇంకా ఎందుకా మొక్కకు పోషణ చేస్తావు? బడతలా పెరిగింది గాని ఓ మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు. పీకి పారేసి శంఖం పూల గింజలో వేయకూడదు, పూజకు పనికొస్తాయి. హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు అని. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి. లేకపోతే అది దానంతటదే మాయమైపోవాలి. లేకపోతే నాశనం జేసేయాలి. మరొకటితో నింపెయ్యాలి. ఇదే మానవుడి లక్షణం అన్నట్లు ఉంటున్న ఆమెను చూస్తే మైథిలికి ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంది. పెళ్ళై 4 ఏళ్లయింది. ఇంకా పిల్లలు పుట్టలేదేంటి? అని ఆశ్చర్యపోవడం దాటి ఎగతాళిగా చూడటం మొదలుపెట్టారు. ఎవరూ నోటితో పల్లెత్తు మాటనరు. కాని వారి చూపుల్లో, పెదాల మీద నవ్వుల్లో, కనుబొమ్మల వెరుపుల్లో, కదలికల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లో 4 పిల్లలున్నారు. వారందర్నీ నెలల వయసున్నప్పట్నుంచి అపురూపంగా మోసి, వారికి కావలసినవి కొనిపెట్టి, సినిమాలకు, షికార్లకు తిప్పే బాబాయ్ శ్రీరామంటే వాళ్లకి మహా ఇష్టం. శ్రీరామ్ కూడా మైథిలి నెల తప్పకపోవడాన్ని పెద్దగా పట్టించుకున్నదీ లేదు. ఐవీఎఫ్ సెంటర్‌కి వెళ్దాం అని ఓసారడిగింది. తొందరే ఉంది, చూద్దాం అని శ్రీరామ్ దాటేసేవాడు. అది గుర్తు వచ్చి నిట్టూరుస్తూ చంద్రకాంతం మొక్క చివుళ్లను స్పృశిస్తూ దాన్ని బ్రతిమిలాడింది. బుజ్జితల్లీ, త్వరగా పూలు పుయ్యవే. లేకపోతే నేను లేనప్పుడు ఎవరో ఒకరు పీకేస్తారు. లేదా తుంటి ఎముక విరిగి వీల్‌చైర్‌లో తిరుగుతున్న అత్తగారు వచ్చి నిర్దాక్షిణ్యంగా పీకిపడేస్తారు. ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నేను. బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణలో పడేశావు నువ్వు. పసుపచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ. అనుమతి తీసుకోకుండానే విత్తనాలు సేకరించాను. మట్టితో సహా పింగాణీ కుండి కొని తెచ్చి ఈ 4వ అంతస్తు బాల్కనీలో పెట్టి అపురూపంగా పెంచాను. సాయం వేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ ఉండే దృశ్యాల్ని ఎన్నిమార్లు కలగన్నానో తెలుసా? ఇప్పటికైనా పూలు పూయవే తల్లీ, మా బంగారువి కదూ అంటూ మనసులోనే బతిమిలాడింది. పిన్నీ అంటూ వచ్చింది 7 ఏళ్ల పాప. రిషితా, వచ్చేశావా? దగ్గరికి తీసుకోబోతూ ఆగిపోయింది. పాప ముఖంలో భయం, ఆందోళన, కన్నీటి చారికలు. ఏదో కీడు శంకించింది. ఎందుకమ్మా అలా ఉన్నావ్? ఏం జరిగిందో చెప్పు. పిన్నీ, మావయ్య మావయ్య నన్ను వెక్కుతూ ఆగిపోయింది. గుండె గుబేల్మంది మైథిలికి. గబగబా వెళ్లి రూమ్ తలుపులు మూసి వెక్కుతున్న పాపను ఒడిలోకి తీసుకుని కన్నీళ్లు తుడిచి వెన్ను నిమురుతూ లాలనగా అడిగింది. స్కూల్ బస్ దిగి లోపలికొస్తున్నాను. లిఫ్ట్ దగ్గర మావయ్య ఉన్నాడు. మీరందరూ షాపింగ్‌కెళ్లారని చెప్పాడు. వాళ్ళింటికి రమ్మన్నాడు. మావయ్యతో వెళ్లాను. చాక్లెట్లిచ్చి బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. ఏమేమో చేశాడు పిన్నీ. నేను గట్టిగా ఏడ్చాను. చూడు, బ్లడ్ వస్తుంది. ఘాటుపడ్డ పెదవిని చూపించింది. ఈసారి భయంతో మైథిలి వణికిపోయింది. ధైర్యం కూడదీసుకుంటూ అడిగింది. ఇంకెక్కడైనా నొప్పిగా ఉందా తల్లీ? ఓహో, ఇంకెక్కడా నొప్పి లేదు. నేను కూడా మావయ్య చేతిని గట్టిగా కొరికాను. కేకలు పెడుతూ తలుపు తెరుచుకొని వచ్చేశాను. సరే, ఈ విషయం గురించి నువ్వెవరికీ చెప్పకూడదు. అత్తకు చెప్పి మావయ్యకు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం. సరేనా? సరే పిన్నీ. రిషిత ముఖంలో చిన్న నవ్వు. రిషితకు స్నానం చేయించి స్నాక్స్ పెట్టి పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆడపడుచు ఇంట్లో పనిమనిషి రిషిత పుస్తకాల బ్యాగు, షూస్ తీసుకొచ్చి ఇచ్చింది. మైథిలి అత్త నిర్మలకి కాఫీ ఇస్తుంటే, లావణ్య షాపింగ్‌కెళ్ళిందిగా, అల్లుడిని కూడా కాఫీకి పిలువమ్మాయ్ అంటూ ఆజ్ఞాపించింది. అత్తగారికి కూతురు కళ్ళెదురుగానే ఉండాలి. అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు రాచ మర్యాదలు జరగాలి. ఆ మాత్రం కాఫీ కలుపుకొని తాగలేడా వెధవ అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవిన పెట్టింది. శ్రీరామ్‌కి కాల్ చేసి రిషితకి ఏం జరిగిందో చెప్పింది మైథిలి. లాయరుగా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని. మరో గంటకల్లా కారకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. నిర్మల చాలా అసహనంగా ఉంది. లావణ్య అవమాన భారంతో తలదించుకుంది. పాపం, అంతకన్నా ఏం చేయగలదు? క్రమశిక్షణ లోపించి చదువు అబ్బకపోయినా సినిమా హీరోలాగా ఉన్నాడని అతన్నే కావాలని కోరుకుంది. పెళ్ళై పుష్కరం గడిచినా పైసా సంపాదించాడు. సరికదా పట్టెమంచం పైకి అన్నీ రావాలి. ఇన్నేళ్లుగా లావణ్య చిన్న ఉద్యోగం చేస్తోంది. తల్లి ఆర్థిక స్థోమతను అండగా చేసుకుని వ్యసనపరుడైన బలాదురుగా తిరుగుతుండే భర్తను కాచుకుంటూ వస్తోంది. అప్పుడప్పుడు మందలిస్తుందని మైథిలిపై తల్లికి కూతురుకు కోపం. గోటితో పోయేదానికి గొడ్డలు పోటుదాకా ఎందుకు? ఏదో ముద్దు చేసి ఉంటాడు. రిషిత ఏదో ఊహించుకుని భయపడి ఉంటుంది. ఇక ఈ విషయం మర్చిపోండి అంది అత్త నిర్మల కఠినంగా. మర్చిపోవడం ఏంటత్తయ్యా? మీరు తప్పును ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా? నోర్మోయ్, నీకు లావణ్యంటే ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటావు. ఇది నీ పన్నాగమే. లావణ్యతో నాకు చిన్న చిన్న విభేదాలున్న మాట నిజమే. అయినప్పటికీ వాటిని ఇలా రిషిత విషయంలో జరిగిన తప్పుకు ముడిపట్టడం బాగోలేదత్తయ్య. పవన్ అలా చేయటం నిజం. కూతురుపై ఉన్న ప్రేమతో అల్లు నిర్వాకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి. గట్టిగా మాట్లాడింది మైథిలి.
ఆ మాటకు నిర్మల ఆవేశంతో ఊగిపోతూ, శ్రీరామ్! నీ పెళ్ళాం నన్ను అంత మాట అంటుందా? ఈ ఇంట్లో నేనైనా ఉండాలి లేదా అదైనా ఉండాలి. గుడ్డుబోద్దానికి పిల్లలపై ప్రేమ ఎలా ఉంటుందో తెలిస్తే కదా! ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది. తీర్మానం చేసింది. తల్లిలేని పిల్లవాడని పవన్‌ని పెంచి పెద్ద చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచిచ్చారు. కూతుర్నిచ్చి పెళ్లి చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు. అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకొస్తున్నారు. నిజాల్ని నమ్మకపోవడం మీ కర్మ అంటూ మైథిలి విసురుగా తన గదిలోకి వెళ్ళింది. నిర్మల ఆ తర్వాత కూడా ఏడుపు, అక్కసు, నోటితుత్తర కలగలిపి మైథిలిని పావుగంట సేపు తిట్టిపోసింది. విసుగు, విరామం లేకుండా ఎఫ్ఎం ఆర్జే రుదలా వినిపిస్తూనే ఉన్న ఆ మాటల్ని అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది. భయపడి జాగ్రత్తలోకి మేల్కొంది. పసిపాపల చుట్టూ రక్షణ కవచాల్ని కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది. జరిగిన విషయానికి బాధతోనూ, అవమానంతోనూ శ్రీరామ్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతనిలో అనేక ఆలోచనలు. ఇక్కడ మైథిలి చెప్పిందాన్ని నమ్మడం, నమ్మకపోవడం కాదు సమస్య. అచ్చం సోషల్ మీడియాలో లాగానే జరిగిన తప్పు కళ్ళెదురుగా కనబడుతున్నా ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా ఉంది. ఏ విషయానికైనా అవును అనేవాళ్లు కొంతమంది, కాదు అనేవాళ్లు ఇంకొంతమంది. ఇక్కడ కుటుంబం, సమాజమే కాదు. మనిషిని మనిషి, ఆఖరికి మనిషి మనస్సు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు. కళ్ళు, మెదడు తెరిచి సత్యాన్ని చూడటం ఎలా? అని తనలో తనే మదనపడ్డాడు. బ్యాగులో బట్టలు సర్దుకుని వెళ్తున్నానని శ్రీరామ్‌కి రిషిత పాప జాగ్రత్తక్కా అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో ఉన్న తోడికోడలికి హెచ్చరిక చేసి ఆటో ఎక్కింది మైథిలి. ఆ రాత్రి అందరూ భోజనాల బల్ల ముందు కూర్చుని అన్యమనస్కంగా పళ్ళెంలో వేళ్లు పెట్టి కదిలిస్తూ ఉన్నప్పుడు రిషిత మరో బాంబు పేల్చింది. బాబాయ్! నీకో సంగతి చెప్పనా? అప్పుడెప్పుడో నానమ్మకి కాలికి ఆపరేషన్ జరిగినప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మావయ్య మీ రూంలోకి వెళ్లి పిన్నిని వెనక నుంచి హగ్ చేసుకున్నాడు. పిన్ని మావయ్యని తోసేసి చెంపమీద గట్టిగా కొట్టింది కూడా చెప్పింది రిషిత. షాకింగ్‌గా చూశారు అందరూ. నిజమా పాపా? అడిగాడు రిషిత తండ్రి. అబద్ధం ఎందుకు చెప్తాను నాన్నా? నేనక్కడే ఆడుకుంటున్నాను. నన్ను చూసి మావయ్య బయటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాతేం జరిగింది? పిన్ని ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు తల్లీ గొడవలవుతాయి అని ప్రామిస్ చేసుకుంది. శ్రీరామ్ లేచి చెయ్యి కడిగేసుకుని రూంలోకి వెళ్ళిపోయాడు. మిగిలిన కోడళ్ళు ఇద్దరూ చూశారా? అన్నట్టు అత్తవైపు అసహనంగా చూశారు. పిల్లముండ ఏదో అలా చెప్తుంది. అల్లుడు ఎందుకలా చేస్తాడు? ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధపడుతుంది అంది నిర్మల. శుభ్రంగా తిని ప్లేట్లో చేయి గడిగి పళ్ళెం కింద పెట్టి చక్రాల కుర్చీ నడుపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. శ్రీరామ్ భార్యకి ఫోన్ చేశాడు. పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయటపడనే లేదు. ఇతనూ తెలిసిందని చెప్పనూ లేదు. 20 రోజులు గడిచాయి. లావణ్య తల్లితో మొబైల్ సంభాషణ తప్ప ఇంట్లో అడుగు పెట్టలేదు. రిషిత తల్లి స్కూల్ బస్ ఎక్కించడం, దింపుకుని ఇంటికి తీసుకురావడంలో శ్రద్ధ తీసుకుంటోంది. లావణ్య కొడుకు అనిరుధ్‌తో కూడా రిషిత ఆడకుండా 1000 కళ్లతో కావలి కాస్తోంది. మైథిలి శ్రీరామ్‌కి మెసేజ్ చేసింది. వేరే చోట ఇల్లు అద్దెకి తీసుకోండి. నేనక్కడికే వస్తాను. మా పుట్టింట్లో మన ఇంట్లో జరిగిన విషయాలేవీ తెలియవు. మీరూ చెప్పొద్దు అని. 2 సార్లు అత్తింటికి వెళ్లి భార్యని చూసొచ్చేశాడు శ్రీరామ్. రిషిత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా. ఇంటికి రా మైథిలి. అమ్మ అప్పుడేదో కోపంలో నోరు జారిందిలే అన్నాడు. మైథిలి తల అడ్డంగా ఊపింది. ఎందుకో నీరసంగా మగతగా ఉంటుందమ్మాయికి. హాస్పిటల్లో చూపించి ఒక నెల తర్వాత పంపుతాం బాబూ అంది మైథిలి తల్లి. నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుని మైథిలిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు శ్రీరామ్. మైథిలి ఆ ఇల్లును చూసి ముచ్చటపడింది. తన పుట్టింటి వారిచ్చిన ఫర్నిచర్ మొత్తం నీటిగా సర్దిపెట్టి ఉంది. ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంతం మొక్క ఉన్న కుండీని చూసి ఆనందపడింది. భర్తకు థాంక్స్ చెప్పింది. పరీక్షగా చూడు ఇంకా సంతోషిస్తావు అన్నాడు. దగ్గరికి వెళ్లి చూస్తే చిగురు చిగుర్లోనూ పొటమరిస్తున్న పసి మొగ్గలు. తన పొట్టపై చెయ్యి వేసుకుంది. బుజ్జితల్లి, నువ్వు అమ్మవుతున్నావు, నేను అమ్మనవుతున్నాను అంటూ మొక్కను ముద్దు పెట్టుకుంది. మైథిలి, నీతో ఒక మాట చెప్పాలి. ఆగాడు సంశయంగా శ్రీరామ్. ఏమిటి? అన్నట్టు చూసింది. రిషితని మనం పెంచుకుందాం. అక్కడికన్నా ఇక్కడ సేఫ్‌గా ఉంటుందని. బావగారు, అక్క ఒప్పుకోవద్దు. వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తెచ్చేసుకుందాం. వదిన సరేనంది. అన్నయ్య అమ్మనడిగి చెప్తాను అన్నాడు. మైథిలి మనసులో నామమాత్రం సంపాదన. తల్లికి ఎదురు తిరిగి బతకడం సాధ్యపడదు. ఆ ఇంట్లో నిండిపొమ్మంటే అద్దె కట్టుకుని, పిల్లలకు ఫీజులు కట్టుకుని సంసారం ఎదడం అంటే మాటలు కాదు కదా! అని అనుకుంది. సాయంత్రం పిన్నీ అంటూ స్కూల్ బ్యాగు, బట్టల బ్యాగ్‌తో ప్రత్యక్షమైంది రిషిత. ఆ మర్నాడు ఆదివారం కావడంతో రిషితను తీసుకుని స్కూటీపై కూరగాయల మార్కెట్‌కు వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటున్న సరిత టీచర్ కనబడింది. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక నా కోడలు ఈ అపవాదును వేసి వెళ్ళిపోయింది. మా అల్లుడు బంగారం లాంటివాడు అని చెప్తోంది మీ అత్తగారు అని సరిత టీచర్ చెప్తుంటే అసహ్యం వేసింది మైథిలికి. అత్తగారికి హృదయం, మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా. కంచి చేనును మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు? పసిపాపల్ని కుటుంబ సభ్యుల నుండే కాపాడుకోవాల్సి రావటం ఎంత సిగ్గుచేటు.
పైగా అంత వయసు వచ్చిన అత్తగారు కూడా నిస్సిగ్గుగా అతను చేసిన పనిని ఖండించకుండా, బయటకు పొక్కకుండా ఉంచాలని చూడటం. ఆ రోజు అంతకు మించి రిషితకి ఇంకేదైనా జరిగి ఉంటే, అలాగే ఆనాడు తనపైన బలాత్కారం జరిగి ఉంటే, తనకు తోడు రిషిత ఉండబట్టి మౌనంగా వెనక్కి తిరిగాడు గాని, పీడకులు, బాధితులు ఒకే కప్పు కింద ఉండాల్సి రావటం ఎవరైనా ఎందుకు ఒప్పుకుంటారు? అందుకే రిషితని తమ ఇంట్లో ఉంచటానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, పంపించారని అత్తగారు అర్థం చేసుకోదే? అని ఆలోచిస్తూనే మైథిలి వంట చేసింది. ముగ్గురూ తిని టీవీ చూస్తుండగా శ్రీరామ్‌కి అన్నయ్య నుండి ఫోనొచ్చింది. కంగారుగా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు. లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం రమ్మని. మైథిలి రిషితని తీసుకొని నేను కూడా వస్తాను అంది. వద్దు. అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మామూలుగా ఉండదు. ఏం జరుగుతుందో ఏమో. పవన్ వాచ్‌మెన్ కూతురు పట్ల మిస్‌బిహేవ్ చేశారంట. వాళ్ళు పట్టుకుని బాధి కంప్లెయింట్ ఇచ్చారంట. విచారించడానికి పోలీసులొచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట అని దిగులుగా చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. మై గాడ్! అసలేం జరుగుతోంది? పవన్ మిస్‌బిహేవియర్ గురించి, అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో చెప్పి ఉండాల్సిందేమో. తాను కూడా రహస్యంగా ఉంచి తప్పు చేసింది. బంధుత్వాలు బలహీనపడతాయనో, పరువు పోతుందనో గోప్యంగా ఉంచడం వల్లనే ఆ కామాంధుడికి మరింత బలం చేకూరింది. పెంచిన ప్రేమో, లేదా పేరెంట్స్‌కి ఉండే గుడ్డి ప్రేమల వల్లనో పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే ఉంటారు. మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి ఉంటే ఎలా ఉండేదో. ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పవన్ అరాచకాలు మితిమీరిపోయాయి. తనా పరా అన్న విచక్షణ కూడా లేనివాడిగా, కీచకుడిగా మారిపోయాడు. అతను తప్పకుండా శిక్షింపబడాలి. లావణ్య మాత్రం బ్రతకాలి. బతకాలి. అనుకుంది మనసులో. ఒక్క క్షణం ఆగి మళ్లీ ప్రశ్నించుకుంది మైథిలి. అవును, లావణ్య బతికి మాత్రం ఏం చెయ్యాలి? ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూనే ఉండాలా? కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ, ఒంటరిగా తన జీవితం తాను బతుకుతాను అంటే సమాజం శభాష్ అంటుందేమో. కాని లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా అని? ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఇందుకేనన్నమాట. అవసరమైతే తనూ, రిషిత కూడా సాక్ష్యం ఇవ్వాలని, పవన్ శిక్షింపబడాలని దృఢంగా అనుకుంది. అలా చేస్తే పరువు మర్యాదలు పోతున్నాయని, గుట్టు రట్టవుతుందనే అత్త అహంకారం, ధనమదం ఊరుకుంటుందా? ఇవన్నీ పోతే? పోతే ఎలా? అని అసహనం ప్రదర్శించదు? అని ఆలోచిస్తూ ఉండగా శ్రీరామ్ నుంచి ఫోనొచ్చింది. లావణ్య ఔట్ ఆఫ్ డేంజర్. ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని. అత్తగారి మూర్ఖత్వంతో, అహంకారంతో యుద్ధం చేయడానికి మైథిలి సమాయత్తమైంది. వికసిత దరహాసంతో. చంద్రకాంతలు ఆల్ ది బెస్ట్ చెప్పాయి.